రే సాలే ఎగ్జామ్ రాసేసి అంత అక్కర్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సౌందర్యకి ఎగ్జామ్. ఏం ఎగ్జామ్? లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. ఇది అయ్యాక నేను ఏం చేస్తాను? ఇట్లా కూర్చుంటా. గైస్, నాకు ఇది లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. అంటే ఇంకా నేను దీంతో నా డిగ్రీని నేను ఫినిష్ అయిపోతున్నా. మా అమ్మ అన్ని అలాంటి పనులే చేస్తూ ఉంటది. వీడియో చేస్తున్నప్పుడు అప్పుడే కర్టన్స్ మూయడాలు, అంటే కర్టన్ మూయకపోయినా మనకి తెలియదేమో, కానీ వీడియోలోకి వచ్చి కర్టన్ మూయడం చూపిస్తుంది. పొద్దున్న లేచి రెడీ అయిపోయి కూర్చున్నా. నువ్వేం పొద్దున్న లేచావు? నేను 7 o'clock లేచి వర్షిని వీడియో తీయాలి వర్షిని అని చెప్తే తను ఎన్ని గంటలు లేస్తుందంటే 8 o'clock లేచింది. టైం ఎంత? 8. ఓకే, అంటే నువ్వు 7:45 లేచావు. 7:45 లేచి ఇప్పుడు బ్లాగ్ తీస్తుంది. ఇప్పుడు నేను చదవాలి. ఇప్పుడు నేను 9:30 కాలేజ్లో ఉండాలి గైస్. సో నేను 1/2 hour బయలుదేరిపోతా గైస్. బ్రేక్ఫాస్ట్ ఏమో నాకు ఈరోజు పపాయ, ఏమి తినకుండా వెళ్తాను మామూలుగా అయితే, బట్ ఈ రోజు తిని వెళ్తాను. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో ఆకలేసిందంటే ఎవరిని అడగలేము అందుకు. తర్వాత అమ్మని రాగి గింజి కూడా చేయమన్నాను, చేస్తుంది. చేశాక అది కూడా తాగేసి వెళ్తా, కడుపు నిండా వెళ్తా. పెన్ స్కేల్ నా దగ్గర ఉన్నాయి. నాకు కావాల్సింది ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్. కొత్తవి కాదు, పబ్లిక్ రాసినవి ఉన్నాయి, అవి ఇస్తా. అదే ఇవ్వు, ఇంకేం చేస్తావు? పబ్లిక్ రాసినవి ఇస్తానన్నాను కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి ఎతకాలి కదా. ఎతుకు, తక్కువ ఇవ్వు. 8:20 అయిపోయింది టైం. సాలే తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు సౌందర్య నువ్వు. సాలే అంటే తప్పుడు మాటలా? బాగుంది. సాలే అంటే బాగుందంట. సో కమెంట్ డౌన్. మా బావ కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా అన్నది కమెంట్ డౌన్ గైస్. సాలే అంటే బామ్మర్దేనా? రే సాలే, ఏ సాలే, ఈడే సాలే. అవి చూస్తున్నాడు సాలే అంటే. నేను తీసుకొస్తాను పెన్ తీసుకురా. నిన్ను పౌచ్ ఎవరే అడిగారు? మా కాలేజ్ లో పౌచ్ అంతా అలౌడే కాదు ఇలాంటి సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు. నేను ఇప్పుడు నా ఐ వాచ్ కూడా తీసుకురా. నా వాచ్ ఇచ్చాను కదా మొన్న, ఎక్కడ పెట్టావు? నాకా? ఏ ఆ వాచ్ కాదు, ఆ వాచ్ తీసుకెళ్ళకూడదు. ఇంకే వాచ్ తిరుగుతుంది కదా, ఆ వాచ్ పట్టుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ ఒక వాచ్ ఉంటది కదా, అది నాది. ఇప్పుడు కొడతా, నాది. నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చదువుకోబోతున్నా. నా 10th పబ్లిక్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి నియర్లీ 1 month అయిపోతుంది కదా. ఈ హాలిడేస్ లో నేను ఒక మంచి యూస్ఫుల్ అయిన థింగ్ చేస్తున్నా. అదేంటంటే నేను జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని చాలా ఈజీగా నేర్చుకుంటున్నా. అది జస్ట్ గేమ్ ఆడుతున్నట్టే ఉంటది. డైలీ ఒక 10 to 15 minutes స్పెండ్ చేస్తే చాలు, చాలా ఈజీగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. గేమ్ ఆడుతున్నట్టు ఒక లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాను కదా మీ డౌట్. నేను అది మీకు 2 exercises సాల్వ్ చేసి చూపిస్తా. ఇదే మన డ్యూలింగో యాప్. ఇందులోకి వెళ్ళగానే మనకి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలో అది సెలెక్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు వాయిస్ తో నేర్పిస్తారు. దాని తర్వాత మనల్ని ఎక్సర్సైజ్ సాల్వ్ చేయమని అడుగుతారు. చూసాక నేను ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేసేస్తున్నాను. ఒకవేళ మనం ఏదైనా వర్క్ లో పడి మర్చిపోయినా కూడా మనకి రిమైండర్స్ వస్తాయి డైలీ ఈ లెసన్ ఈరోజు కంప్లీట్ చేయాలని చెప్పి. అది కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటది. మన ప్రోగ్రెస్ ని కూడా దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు, స్ట్రీక్స్ ని మెయింటైన్ చేస్తూ. ఒక లెర్నింగ్ యాప్ లో ఇన్ని ఉన్నాయంటే చాలా గ్రేట్ కదా. ఈ యాప్ పేరు డ్యూలింగో యాప్. నేను డిస్క్రిప్షన్ లో పెట్టా. మీరు కూడా నాలాగే మీకు ఇష్టమైన లాంగ్వేజెస్ ని ఈజీగా నేర్చేసుకోండి. సరే, ఇప్పుడు నేను చదువు కూడా అయిపోయింది. సౌందర్య వాచ్ అడిగింది కదా, తెచ్చిచ్చేది. మళ్ళీ దానికి లేనిపోని తిట్లు తినాలి నేను. ఇగో ఈ వాచ్ సౌందర్య అడుగుతుంది. ఈ వాచ్ ఇప్పుడు నాది, ఎందుకంటే సౌందర్య నేను కొత్త వాచ్ కొనిచ్చాను కాబట్టి ఈ వాచ్ ఇంకా నాది. మళ్ళీ అడుగుతుంది తీసుకొని ఇచ్చేసి. ఇది యాక్చువల్ గా నా వాచ్ గైస్. నాకు ఉన్న ఒక ఫస్ట్ బ్రాండెడ్ వాచ్ ఇదే. నాకు వచ్చిన ఫస్ట్ బ్రాండెడ్ వాచ్ బాగా కొనిచ్చాడు నాకు. ఇది ఇట్స్ ఫ్రమ్ ఫాస్ట్ ట్రాక్. బాగుంది కదా, లిమిటెడ్ ఎడిషన్. ఇదే అందరి దగ్గర ఉండదు, కానీ అందరి దగ్గర చూసాను. అలా చెప్పుకొని తిరగాలంటే. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి స్మార్ట్ వాచ్ తో రాయనివ్వరు. కరెక్టే కదా ఈ టైం. ఈ పెన్సిల్ ఏంటి ఇలా ఉంది? కొత్త పెన్సిల్ లేదా? నేను చెప్పానా రాసిందే ఉందని? పెన్సిల్ ఇది. పెన్సిల్ అందులో లెడ్ ఉంటుందో లేదో తెలీదు. లెడ్ బాక్స్ ఉందిగా. ఉందా? సరే, పని చేస్తుందిగా బానే. అక్కడికి వెళ్ళాక నాకు తెలీదు బాబాయ్, నాకు తెలీదు. గోల్ బాల్ ఇవ్వదుగా, నాకు తెలీదు. ఇలాంటి పెన్సిలే ఎప్పుడు సేఫ్ సైడ్ గైస్. ఇప్పుడు ఎగ్జామ్స్ కి అలా వెళ్తున్నారంటే పెన్సిల్ ని నమ్మకండి. టేక్ దిస్, అదేమంటారు, ట్రెడిషనల్ పెన్సిల్, పాత పెన్సిల్. ఇదేమో అడ్వాన్స్ పెన్సిల్, ఇది ట్రెడిషనల్ పెన్సిల్.
డోంట్ ట్రస్ట్ అడ్వాన్స్ పెన్సిల్, ట్రస్ట్ అడిషనల్ పెన్సిల్. ఎందుకంటే ఇది మీకు Additional కూడా ట్రెడిషనల్ పెన్సిల్, సారీ ట్రెడిషనల్ పెన్సిల్. ఇది మీకు హూక్ పోయినా కూడా మీరు జస్ట్ అలా షార్ప్ చేసుకొని రాసేసుకోవచ్చు అంతే. కానీ ఇది అనుకోండి అంతే, లెడ్ డబ్బా ఎక్స్ట్రాగా పట్టుకోవాలి మనం. సో నా సజెషన్ ఏంటంటే పెన్సిల్ వద్దు, ఈ పెన్సిల్ తీసుకోండి అంతే. అది చెప్పడానికి ఎంతసేపు తీసుకున్నా. బాగా చుట్టూ రెమోగాడు తిరుగుతున్నాడు. రెమోగాడిని ఇప్పుడు బాగా ముచ్చేయాలి అంటే ఎవరో ఒకరు వాళ్ళు లెగిచిన తర్వాత ముద్దు చేయాలండి. అలా వెయిట్ చేస్తాడు మన దగ్గరే. సౌందర్యకి బ్రేక్ఫాస్ట్ రెడీ, బావ కూడా తింటున్నాడు. కానీ నాకు మాత్రం ఇంకా ఏం పెట్టలేదు, ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి. అందుకే ఏం పెట్టరా? దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు నాకు పప్పాయ వచ్చేసింది. నేను అడిగిన క్వశ్చన్ కి మా అమ్మ తట్టుకోలేక పప్పాయ ఇచ్చేసింది తినడానికి. నీకు కావాలా? వాడు తినచ్చా పప్పాయ? పాపాయ బాయ్ బాయ్. నీకు అన్ని బొమ్మలు ఉన్నాయి కదరా, ఎందుకురా ఇలాంటి వాటితో ఆడుతావు నువ్వు? సరే ఆడుకో, ఇలా సైలెంట్గా ఉంటే చాలు. ఇంకా బయలుదేరిపోతున్నావా? అంతే, ఇంక బయలుదేరాల్సిందే. రే ఆగరా ఆగరా, నువ్వెందుకు అలా రెచ్చిపోతున్నావు? పొట్టి బాబు. సరే ఇంకా ఎంతసేపట్లో బయలుదేరుతావు? ఇప్పుడు బయలుదేరిపోతా, ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవడం. ఎప్పుడు వస్తావు? 1 o'clock అంతా వచ్చేస్తా. ఇంకా నేను బయలుదేరుతా. ఓకే గాయ్స్, నేను ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చేస్తా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సౌందర్య కాలేజ్కి వెళ్ళిపోతుంది, నేను మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండబోతున్నా. బాయ్ బాయ్, సాయిరామ్. అందరూ వెళ్ళిపోయినా నాకు తోట రెమో గాడు ఉన్నాడు. రెమో చిన్నోడా, కూడా కూర్చుంటావా? ఇక్కడ కూర్చుని పోతావా? చిన్నోడా ఏం నాన్నా? ఏరా? సరే 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 సరే, చూద్దారా బయటకు వెళ్దారా. బయట నేను వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇలా ఏడ్చావు? ఎవరు కావాలి నీకు? ఓకే గాయ్స్, ఇప్పుడు సౌందర్య ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కదా, తను వచ్చాక ఎగ్జామ్ ఎలా రాసిందని అడిగి దాని తర్వాత మేము ఇద్దరం కలిసి వీడియోలోకి వస్తాం. సౌందర్య ఇంటికి వచ్చేసింది, చూపిస్తా. హాయ్. ఏంటంటే నేను ఎప్పుడు ఇంటికి వచ్చిన ఎక్సైట్మెంట్ అయిపోతాడా. ఫస్ట్ ఎగ్జామ్ వెంట్ వెల్. నైస్ పాస్ అయిపోతా. నన్ను వదిలేసి తినేస్తా, నీ గురించి ఇంతసేపు వెయిట్ చేశాను నేను. తినడంలో ఎవరి కోసము వెయిట్ చేయకూడదు. ఏం తింటున్నా? డిఫరెంట్ కర్రీస్, కానీ కలర్ ఒకేలా ఉంటది. ఎందుకంటే మిక్సింగ్ చేసింది ఎవరో కాదు మాట. మిక్సింగ్ ఏంటి? తలకరి పులుసు పెట్టాను, అదేమో ఎగ్గురు వండాను. యాక్చువల్ గా గైస్ చూడండి మీరు, కలర్ రెండు ఒకేలా ఉన్నాయి. ఇదేమో తలకర్రీ పులుసు, ఇదేమో ఫిష్. ఇదేమో నిన్న తలకర్రీ నిన్న కొంచెం ఉండిపోయింది. అది అందులో చాలా ఉప్పు ఎక్కువ వేసేసింది అమ్మ. చాలా ఉప్పు ఎక్కువ వేసేసడం వల్ల నేను ఏం చెప్పానంటే, ఇంకా నేను ఇప్పుడు తిన్నో, రేపు నువ్వు పులుసులా చేసేస్తే. సో నిన్నటిది పులుసులా చేసింది. ఇక్కడ చేపల పులుసు కూడా ఉంది. సో పులుసు సింక్ అయ్యి ఇక్కడ మిక్సింగ్ అయిందా లేదా అన్నది మీరు కనుంచి. ఓహో, పులుసు కాదంటే ఫిష్, పులుసు కాదంటే గ్రేవీ అంట. మామూలుగానే గైస్ మేము ఉప్పు చాలా తక్కువ తింటాం ఇంట్లో. ఉప్పు తక్కువ తిని మాకు కొంచెం ఉప్పు తెలియగానే చాలా నేను అసలు తినలేదు నిన్న. సినిమాటోగ్రఫీ అంత అక్కర్లేదు, నువ్వు వెళ్ళి తినరా. నేను కూడా అన్నం పెట్టుకొని వచ్చేసా. నాకు ఏ కర్రీ ఉన్నా సరే నెయ్యి చారు అన్నంలో కలుపుకొని తింటే ఉంటది. మీకు నెయ్యి చారు ఇష్టం అంటే కమెంట్ చేయండి, తినేసి వస్తా నేను. గాయ్స్ మేము తినడం స్టాప్ చేసేసాం, అంటే తినడం ఆపేయలే, ఫినిష్ చేసేసాం. సో ఇప్పుడేమో మేము ముంజులు తినబోతున్నాం. నా ఫేవరెట్ ముంజు, అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఫేవరెట్ ముంజు. చూసారుగా ఎలా వచ్చి నించుంటున్నాడో. నీకు ఇస్తాను నాన్న, నీకు ఇస్తాను. నీకు చిన్ని ముంజు ఇదిగో ఇస్తున్నా. అబ్బా నోరు బాగా చెప్పరేస్తున్నావే. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు వెళ్ళి కాసేపు నిద్రపోతా. బాయ్ గైస్, ఇట్స్ యు ఆల్.